ఇది చాయ్. అసలు చక్కెర లేదేంటి చాలా. చక్కెర ఎందుకు లేదా గంతేసిన ఎదుటి చూడు ఇంత దిగున్నది కాదే ఎదిటి ఇప్పుడు తీయగుంది. నాకద్దా బంగారం అది కాదు. ఏది కాదే అది అది చెప్పు. అది అబ్బా ఓపిక లేదు నాకు ఇప్పుడు. మళ్ళా వద్దు పండుగ సపరేట్. సరేలే కానీ నాకు నువ్వేం గిఫ్ట్ ఇద్దాం అనుకుంటావు చెప్పు. గిఫ్ట్ దానికి ఎప్పుడైనా పండగ పప్పువా. ఇంకా 2 రోజుల తర్వాతకి ఏమన్నా చెప్పు. 2 రోజుల తర్వాత 15 తారీఖు 16 17 ఇంకేమున్నది. ఏమున్నదా మంచిగా గుర్తు తెచ్చుకో. ఎల్లుండి శనివారం దానికేమున్నది. ఆ రోజు ఏంటిది స్పెషల్? మన యాదగిరి కానీ బర్రె నీళ్ళు వసుకున్నట పేరు వాళ్ళ. అది కాదు, ఇంకేంటిది మంచి గుర్తు తెచ్చుకో. ఉన్నది మీ తాత తినాలని. అది కాదంటే మరి మంచి గుర్తు తెచ్చుకోమని చెప్పినా. లాస్ట్ ఫైనల్ అడుగుతాను, మంచి గుర్తు తెచ్చుకో. పండుకొని అసలే కాళ్ళు వస్తాను. అయితే నీకు గుర్తు లేదన్నమాట. 2 రోజులు అలా నా బర్త్డేరా. అవును కదా, అయితే గవర్నమెంట్ హాలిడే ఇవ్వాలి. అయితే ఇత్తోలే. సరేలే కానీ లాస్ట్ టైం బర్త్డేకి నువ్వు చిన్న గిఫ్ట్ ఇచ్చినావు కదా, ఈసారి బర్త్డేకి బంగారం గిఫ్ట్ ఇవ్వచ్చుగా. నువ్వే బంగారం, మళ్ళీ నీకు బంగారం ఎత్తావు పడుతుందా? వద్దు, నువ్వే కింటాను బంగారం. చాలు ఇట్లాంటి మాటలు చాలింది కానీ నాకు ఈసారి నువ్వు బంగారం చేపియాలి. బంగారమా? ఊరికే బంగారం సత్తు బంగారం పెట్టుకొని పెద్ద బంగారం నువ్వేనే. వద్దు బంగారం నీకు. నాకు కావాలి బంగారం తీసుకుంటే ఇంకా బాగుంటుంది కదా. చేపి నువ్వు అంతే, నువ్వన్నీ చెప్పవు. సరే చేపిస్తావు. నిజంగా చెప్తాను. మన పెళ్ళి ఎప్పుడు పెట్టుకున్నాను. ఊకే ఇట్లా కలుసుడు అట్లా కూడా తప్ప ఎప్పటికి నువ్వు నాతోనే ఉండాలంటే మన పెళ్ళి అయితేనే అవుతుంది. నువ్వేమో ఇప్పుడు పెళ్ళైనా కూడా మాట దాటెత్తాను. ఏదన్నా మొగుడు మాట దాటుతారు కానీ నువ్వే దాటెత్తాను. చేసుకుందంతే అంతగా. ఇంకెప్పుడే పెళ్ళి చేసుకొని పోరాలని వాళ్ళం బలి పంపించి నువ్వు సంకలు ఎత్తుకొని నేను ఇంటికి రాగానే వాడు డాడీ అని ఉరికొస్తా అంటే నేను కష్టపడి పని చేసుకొని వస్తానని చేతిలో సంచిని నువ్వు తీసుకొని రా ఇంట్లో కానీ ఇక్కడ పెట్టుకొని నైట్ ఉంటుందో మంచిగా ఉంటుంది. ఉంటుంది చేసుకుందాం నిమ్మలంగా. ఇప్పుడు ఎంత తొందర వచ్చిందా నీకు? ఇంకేం తొందరనే. చూడడానికి చిన్న పోరం తీరుంటే చిన్న మొల్లి చేసుకుందాం మెల్లగా. సరే దరిద్ర మొగదానా గీనే ఉండకపోతే ఆ మూలకు పడి సావచ్చుగా. పోతా మళ్ళా తాగొచ్చినవా? ఇక రోజు ఇదే తంతు. నన్ను ప్రశాంతంగా ఉండనియకు నువ్వు. నీలాంటి దాన్ని చేసుకున్న తర్వాత తాగకుంటే ఏం చేయమంటావే? నా ఉన్న ఆస్తులన్నీ అమ్ముకున్నా, ఊరంతా అప్పులైనాయి. కట్టుకున్న పెళ్ళామే అర్థం చేసుకోకపోతే ఇంకా నన్ను ఏం చేయమంటావు చెప్పు? నిన్ను అర్థం చేసుకోకపోతే నేను ఎవరిని అర్థం చేసుకుంటా చెప్పు? ఇప్పుడు కరెక్ట్ పాయింట్కి వచ్చినావు. నువ్వు రోజు ఎవరితో స్టార్టింగ్ చేస్తాను చెప్పు. ఏ మొగం తెల్లబట్ట చెప్పే. నేనెవరితో చేస్తానా? ఆయన చేత కావచ్చు. నా జాతకానికి ఇప్పుడు నీ దగ్గర ఏమున్నది? వేరే చూసుకున్నా. నేను ఇప్పుడు ఏం చేస్తావు? ఏం
ఏం లేదా ఇట్లా కూర్చున్నా ఏస్తాను అయిందా ఉండగినా అయిపోయింది ఇప్పుడు. తిన్నా ఏరా నువ్వు పెట్టాను తింటాను ఇంకా ఏంటి ఫోన్లో ఏమో చూస్తున్నారు? ఏం లేదే నువ్వు కొన్ని మంచిది లేపో సరే అండి. సరేనే నాకు చిన్న పని ఉన్నది నేను మళ్ళీ వస్తా నేను కూడా వస్తా అండి. ఉండు నేను వస్తా హలో ఏమైందా రాజు ఇగెన్నడు వస్తా కానీ అచ్చుడు కాలవాడ 2 రోజుల సంది ఫోన్ చేస్తానా కనీసం అచ్చు లేదు పాడలేదు అత్తానుడు అయితే లేదు ఇది ఎన్నడు దున్యాలి ఎన్నడు వేసుకోవాలి ఎన్నడు అది చేసుకోవాలి ఈ కుక్కర్లు వేస్తానా నాది ఎలా కడుగుతా నువ్వు ఇవాళ రా ఆయనతో దుంతురా ఇదంతా తీసేస్తుందా మళ్ళీ వేసుకోవద్దా సరే రా శంకర్ ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఎందుకు వస్తాను మళ్ళా నా లైఫ్లకు దండం పెట్టి చెప్పినా అనే ఆ ఫోటోలు ఏంది ఆ మెసేజ్ ఏంది నా పిల్లని చూస్తే దానికి అన్యాయం చేయాలా నేను అది నన్ను ఎట్లా చూసుకున్నా తెలుసా నువ్వు నన్ను ఇష్టపెట్టి పోయినాక పిచ్చోని లెక్క అయిపోతే అది నన్ను ఒక పసిబిడ్డని సాకుండా వచ్చింది ఇలాంటి రోజులు ఇంత గొప్పగా ఉండడానికైనా ఈ ఆస్తుపాస్తులైనా దానివల్లనే నీ మళ్ళీ ఒక్కసారి దండం పెట్టి చెప్తానా వదిలే నన్ను నా పిల్లలతో హ్యాపీగా కాపురం చేసుకొని బద్దను పోయిన దానివి మళ్ళీ ఎందుకు వస్తాను శంకర్ నా ఒంటి మీద దెబ్బలు చూసినాక కొంచెం మన కనకరం అనిపించలేదా నీకు? తెలిసి తెలియక ఏదో తప్పు చేసినాం. ఇదేనా నువ్వు ప్రేమకిచ్చే విలువ? ప్రేమకిచ్చే విలువ నీకు ఇప్పుడు యాదకి వచ్చింది. పెళ్ళి ముందు నీ కాళ్ళ వెళ్ళబడి నడి రోడ్డు మీద అడుక్కున్నా కదనే అప్పుడు గుర్తుకు రాలేదా ప్రేమ విలువ? నీకు పెళ్ళైతా అంటే దూరంకి వెళ్ళి చూసుకుంటా కనీసం నా వైపు ఒక్కసారైనా చూస్తావేమో వచ్చి నిన్ను తీసుకుపోతామని కుక్కలెక్క ఎదురు చూసుకుంటున్నా అప్పుడు గుర్తుకు రాలేదా ప్రేమకిచ్చిన విలువ? నువ్వు మంచికో చెడుకోకని పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడు వాడే అన్ని నీకు. అది మర్చిపోయి నువ్వు ఇప్పుడు నా జీవితంలోకి వచ్చి వాని జీవితం ఆగం చేసి నా జీవితాన్ని ఆగం చేయకు. అప్పుడు ఒక ముఖానికి అన్యాయం చేసినావు, ఇప్పుడు ఒక ముఖానికి అన్యాయం చేస్తాను. అయినా మీ అమ్మాయిలు పైసలు, పలుకుబడి, డబ్బు ఇవి తప్ప మన మంచి చెడుని మన వ్యక్తిత్వాన్ని ఎవరు ఆలోచించరే. ఆలోచిస్తే పెళ్లి ఫోటోలు తీసుకోపోక ముందుకేనే ఫోటోగ్రాఫర్ల కాన్న ఆల్బమ్లు ఉంటాయి. అంత తొందరగా ఇలాగలు తీసుకుంటాలే మీ ఆడోళ్ళ వల్ల. నీ కాళ్ళు మొక్కుతా, నా జీవితం నాకు రాకు, నా జీవితం నాగం చేయకు, దండం పెడతా పో ఇక్కడ నుండి పో. ఇవన్నీ కాదు, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నువ్వు నాకు కావాలంతే, వాంతో నేను బ్రతకలేను. నువ్వు గిట్లా నన్ను దగ్గర తెచ్చుకోపోతే నాకు సావే దిక్కు.